రాగి పిండి పూల్ మఖానాతో యాపిల్ షేక్ ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. రాగి పిండి పూల్ మఖానాతో యాపిల్ షేక్ కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, పూల్ మఖానా, యాపిల్ ముక్కలు, ఖర్జూరం, బాదం పప్పు, జీడిపప్పు, వాల్నట్స్, నెయ్యి, గుమ్మడి గింజలు. సో రాగి పిండి పూల్ మఖానాతో యాపిల్ షేక్ కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. తయారీ విధానంలోకి ఎంటర్ అయిపోతాం. సో ఇవి కూడా చాలా హెల్దీ రెసిపీ, హెల్దీ ఇంగ్రీడియంట్స్ అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. సో ఈ పూల్ మఖానా కానివ్వండి, యాపిల్ అండ్ ఖర్జూరం తీసుకొచ్చారు, అన్నీ కూడా మనకి సీడ్స్, నట్స్ ఇవన్నీ హెల్దీయే. బట్ ఫర్టిలిటీకి సంబంధించి మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కొంచెం బ్రీఫ్గా చెప్పేసేయండి. ఎస్. సో ఫస్ట్ వచ్చేసి రాగి అశ్విని. రాగి అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటాము. మనం జనరల్లీ చెప్తూ ఉంటాం కదా, ఐరన్, కాల్షియం కంపల్సరీ ఉమెన్లో ఉండాలని. సో వాళ్ళకి ఇవి రెండు డెఫిషియన్సీలో ఉంటాయి అనమాట. సో అందుకని నేను ఇక్కడ ఐరన్ ఇంకా కాల్షియంకి రాగి పౌడర్ని యాడ్ చేశాను. అండ్ ఇంకొకటి వచ్చేసి పూల్ మఖానా. పూల్ మఖానాలో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మనం ఇది గీలో కొంచెం రోస్ట్ చేసి తీసుకుంటామో అబ్జార్ప్షన్, వైటమిన్ డి అనేది ఉంటుంది, కాల్షియం ఉంటుంది. ఇవి రెండు అబ్జార్ప్షన్ అనేది బాగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి యాపిల్ అనమాట. కంపల్సరీ మన డైట్లో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఒక భాగంతో ఉండాలన్నమాట. సో మీరు ఇది కావాలంటే ఒక మీల్ని రీప్లేస్ చేస్తూ కూడా తీసుకోవచ్చు. సో అందుకని నేను ఇక్కడ యాపిల్ తీసుకున్నాను. ఇందులో మ్యాలిక్ యాసిడ్ ఉంటుంది, మనకి ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ మనం చూసుకున్నట్టు అయితే నట్స్ అండ్ సీడ్స్ అనేవి మన సీడ్ సైక్లింగ్ అంటాం కదా, సీడ్ సైక్లింగ్కి ఇవి బాగా హెల్ప్ అవుతాయి. ప్రతి ఒక్క సీడ్, సెస్మీ కానివ్వచ్చు, సన్ఫ్లవర్స్, పంకిన్ సీడ్స్, ఇవన్నీ మనకి సీడ్ సైక్లింగ్కి బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. అండ్ ఓవరాల్గా మనకి ఎగ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. సో ఈ మధ్య కాలంలో పీరియడ్స్ గురించి అంటే మెన్స్ట్రువల్ సైకిల్ సరిగ్గా ఉండాలని సీడ్ సైక్లింగ్ కూడా బాగా యూజ్ చేస్తున్నారు అందరూ కూడా. 15 days చెప్పిన కదా. ఓకే. సో మనం ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాము. కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంది కదా, ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం రాగి పిండి ఉంది కదా అశ్విని, ఇది కొంచెం పేస్ట్ చేసుకొని కొంచెం ఉడికించుకుందాం. ఓకే. ఇది అయిపోయింది అశ్విని, స్టవ్ వెలిగించుకొని ఆ బాండి పెట్టుకుందాం. ఓకే. ఆల్రెడీ మనం మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేద్దాం. సో రాగి పిండి అంటేనే మనకు కొంచెం అలా వాటర్ అండ్ అలాగే హీట్ చేసుకోగానే గట్టి పడిపోతున్నప్పుడు ఎక్కువ టైం కూడా పట్టదండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే కన్సిస్టెంట్ చూసుకుంటే సరిపోతుంది. ఎలా వాటర్ ఫామ్లోనే ఉండాలా ఇది? కొంచెం గట్టిగా ఉండాలి అశ్విని, అంటే జావా టైప్ ఉంటే సరిపోతుంది. ఓకే. సో ఈ థిక్నెస్ వస్తే సరిపోతుంది అశ్విని మనకి. ఓకే. ఇప్పుడు మనం స్టవ్ ఆపేద్దాం. అండ్ ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్ని మనం మిక్సీ జార్లో వేసుకుందాం. ఓకే. సో నెక్స్ట్ మనం పూల్ మఖానీ వేసుకుందాం. కొన్ని యాపిల్ ముక్కలు, ఖర్జూర, మనకి ఎంత స్వీట్ కావాలో అంత వేసుకోవచ్చు. నేను మాత్రం 2 వేసాను. నెక్స్ట్ గుమ్మడి గింజలను వేసుకుందాం. నెక్స్ట్ బాదం, నెక్స్ట్ కాజు, ఓకే. నెక్స్ట్ వాల్నట్స్, కొంచెం నెయ్యిని వేద్దాం. జనకి ఇన్ఫర్టిలిటీ గురించే మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ 30 కూడా చాలా మంది ఫర్టిలిటీ సమస్యలు అనేవి ఎదుర్కొంటున్నారు కదా. సో పర్టికులర్ ఏజ్ ఏమన్నా ఉందా దీనికి? డెఫినెట్లీ అశ్విని, ఒక పర్టిక్యులర్ ఏజ్ తర్వాత మనకి క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది తగ్గిపోతుంది అనమాట. దీన్నే మనం AMH టెస్ట్ అని అంటాం, యాంటీ ములేరియన్ హార్మోన్ టెస్ట్ అని ఉంటుంది అనమాట. సో ఇది చేయించుకుంటే మనకి ఎగ్ ఎంత క్వాలిటీగా ఉంది, ఎంత హెల్దీగా ఉంది అనేది టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఒక పర్టిక్యులర్ ఏజ్, ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు 30 తర్వాత అంటే 35 దాటింది అనుకోండి, ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అండ్ టోటల్ నంబర్ ఆఫ్ ఎగ్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి అనమాట. ఓకే. సో ఎగ్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్స్ తక్కువ
ఎక్కువ ఉన్నా కానీ ఎగ్ హెల్త్ని మెయింటైన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే. ఒక్కొక్క పర్సన్ 35 కన్నా ఎక్కువగా ఉన్నారు అంటే బట్ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ, వాళ్ళ డైట్, వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది బాగుందంటే వాళ్ళ ఎగ్ క్వాలిటీ బాగుంటుంది. సో అలాంటి కండిషన్స్లో ఈ పర్టికులర్ ఉమెన్ ప్రెగ్నెంట్ అవ్వచ్చు అండ్ హెల్దీ బేబీని కూడా డెలివరీ చేస్తారనమాట. సో ఓవ్యులేషన్ సరిగ్గా అవ్వలేదు అనడానికి మనకి ఏమన్నా తెలుస్తుందా? సో ఓవ్యులేషన్ కరెక్ట్గా అవ్వట్లేదంటే ఎవ్రీ మంత్ ఒక ఉమెన్కి ప్రతి నెల ఒక ఎగ్ అనేది రిలీజ్ అవ్వాలన్నమాట. 2 ట్యూబ్స్ ఉంటాయి కదా, మన ట్యూబ్స్కి అటాచ్ అయ్యి ఓవరీస్ ఉంటాయి. ఏదర్ ఒక ఓవరీ అంటే లెఫ్ట్ ఓవరీ నుంచి అన్నా రిలీజ్ అవుతుంది, రైట్ ఓవరీ నుంచి అన్నా రిలీజ్ అవుతుంది అనమాట. సో ఏదైనా ఒక మంత్లో ఏదైనా ఒక సైడ్ నుంచి రిలీజ్ అవ్వాలన్నమాట. రిలీజ్ అయ్యి మెన్స్ట్రేషన్ అనేది అవుతుంది. సో ఇలాంటి క్రమంలో మనకి మెన్స్ట్రేషన్ అనేది కరెక్ట్గా లేదనుకోండి, డెఫినెట్లీ ఆ ఓవ్యులేషన్ అంటే రప్చర్ అవుతుంది అనమాట. ఎగ్ ఉంటుంది కదా, ఎగ్ రప్చర్ అయ్యి ఎగ్ రిలీజ్ అవుతుంది అనమాట. సో దీన్ని మనం ఓవ్యులేషన్ అంటాం. ఈ ఎగ్ రిలీజ్ అవ్వకపోతే కూడా ప్రాబ్లం. సో ఇందాక మనం చూసుకున్నట్టు పీసీఓఎస్ కండిషన్లో ఏమవుతుందంటే మనకి ఎగ్లో ఎగ్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రైమోడియల్ ఫాలికల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రైమోడియల్ ఫాలికల్, ప్రైమరీ ఫాలికల్, సెకండరీ ఫాలికల్ నుంచి ఎగ్ మెచ్యూర్ అవ్వాలన్నమాట. మెచ్యూర్డ్ ఎగ్కి దారి తీయాలని. ఈ మెచ్యూర్డ్ ఎగ్ అనేది అవ్వదన్నమాట. ఈ మెచ్యూర్ ఎగ్ కాస్త ఏమవుతుందంటే అది ఒక సిస్ట్ లాగా ఫామ్ అయ్యి అలాగే ఉండిపోతుంది. ఓకే. సో అందుకే ఒక నెల వాళ్ళకి పీరియడ్స్ రావు, మళ్ళీ ఇది అలాగే ఉంటే మళ్ళీ సెకండ్ నెల పీరియడ్స్ రావు. సో ఇలా ప్రతి ఒక్క నెల ఎగ్ అనేది అలాగే మెచ్యూర్ అవ్వకుండా ఉండిపోవడం వల్ల పీసీఓఎస్ కండిషన్స్ ఉంటాయి. ఓకే. సో ఎగ్ రిలీజ్ అయ్యి మనకి ఫెలోపియన్ ట్యూబ్ వస్తేనే కదా మనకి ఫర్టిలైజేషన్ అవుతుంది. సో ఇలా అవ్వట్లేదు కాబట్టి దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ అని చెప్పొచ్చు. ఓకే. సో మనం ఇప్పుడు రివైజ్ అయితే చేసుకుందాము. సో ఫర్టిలిటీ డైట్ అనుకుంటున్నాం కాబట్టి డైట్లో ఎటువంటివి ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది? సో స్పెషల్లీ మన డైట్లో ఎక్కువగా బ్యాలెన్స్ డైటే ప్రిఫర్ చేయాలి అశ్విని. ఇందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఆహారాలు తీసుకోవాలన్నమాట. సో వైటమిన్స్, మినరల్స్ బాడీకి చాలా ఇంపార్టెంట్. సో ప్రోటీన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రోటీన్ చాలామంది ఏం చేస్తారంటే చాలామంది ఉమెన్ ప్రోటీన్ తక్కువగా తీసుకుంటారు. సో అందుకే నేను చెప్పిన ఈ 3 days రెసిపీస్లో కూడా ప్రోటీన్ అనేది ఎక్కువగా ప్రమోట్ చేస్తూ చెప్పాను అనమాట. సో ప్రోటీన్ వాళ్ళ డైట్లో ఎక్కువగా తీసుకుంటే ఓవరాల్ బికాస్ ప్రోటీన్ అనేది ప్రతి ఒక్క కణానికి హెల్ప్ అవుతుంది. ఈవెన్ మన ఎగ్ బాగా డెవలప్ అవ్వడానికి కూడా ప్రోటీన్ కావాలి. ప్రతి ఒక్క కేజీకి 1 గ్రామ్ చొప్పున ప్రోటీన్ తీసుకోవాలి. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ వాళ్ళ డైట్లో మిస్ అవుతారు. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవచ్చు. ఇంకా కుదిరితే కావాలంటే omega-3 సప్లిమెంట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా మనకి కోఎన్జైమ్ Q10 అంటాం, అది తీసుకోవచ్చు. అశ్వగంధ మనకి పౌడర్ రూపంలో కానీ టాబ్లెట్ రూపంలో కానీ తీసుకుంటారు. ఇది హార్మోన్స్ కరెక్ట్గా బ్యాలెన్స్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇవన్నీ తీసుకుంటే హెల్తీగా ఉండొచ్చు అశ్విని. ఓకే, డన్. సో మనం ప్రిపేర్ చేసుకుందాం. ఎస్ అశ్విని. కొంచెం వాటర్ పోద్దాం అశ్విని. ఒకసారి చెక్ చేసుకుందాం అశ్విని. ఓకే, ఇది రెడీ అయిపోయింది అశ్విని. ఇప్పుడు మనం సర్వింగ్ గ్లాస్లో తీసుకుందాం. ఓకే. రాగి పిండి ఫూల్ మకానాతో యాపిల్ షేక్ రెడీ అయిపోయింది అశ్విని. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, సో ఫైనల్లీ రెడీ అయిపోయిందండి రాగి పిండి ఫూల్ మకానాతో యాపిల్ షేక్. సో టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. రాగి పిండి ఫూల్ మకానాతో యాపిల్ షేక్ కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, ఫూల్ మకానా, యాపిల్ ముక్కలు, ఖర్జూరం, బాదం పప్పు, జీడిపప్పు, వాల్నట్స్, నెయ్యి, గుమ్మడి గింజలు. రాగి పిండి ఫూల్ మకానాతో యాపిల్ షేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా రాగి పిండిలో కొద్దిగా నీళ్లు పోసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి టీ గిన్నె పెట్టుకుని అందులో ప్రిపేర్ చేసుకున్న రాగి పేస్ట్ వేసి జావలాగా రానివ్వాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో రాగి పేస్ట్, ఫూల్ మకానా, యాపిల్ ముక్కలు, ఖర్జూరం, గుమ్మడికాయ గింజలు, కాజు, వాల్నట్స్, కొద్దిగా నెయ్యి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి చెక్ చేసుకుని తగినంత నీళ్లు వేసి మళ్ళీ మిక్సీ పట్టుకుని షేక్లా చేసుకుని గ్లాసులోకి సర్వింగ్ చేసుకుంటే రాగి పిండి ఫూల్ మకానాతో యాపిల్ షేక్ రెడీ.